హాయ్ హలో అండ్ వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. దిస్ ఇస్ శ్రీను వల్లపల్లి. నమస్కారం అండి. నా పేరు మొహమ్మద్ రియాజుద్దీన్. నేను గత కొన్ని సంవత్సరాలుగా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి సార్? ఇప్పుడు నేను లేదా సమ్ పర్సన్ బండి మీద వెళ్తున్నాడు, సమ్ యాక్సిడెంట్ అయిపోయింది. ఇతను మంచిగా నడుపుతున్నాడు, ఎదురు బండి రాంగ్ సైడ్ లో నుండి వచ్చాడా లేకపోతే వెనక నుంచి వచ్చి లారీ గుద్దేసిందా, దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ యాక్సిడెంట్. నాట్ ఓన్లీ దట్, న్యాచురల్ కెలామిటీ ఏదైనా కానివ్వండి, భూకంపం వచ్చింది, మనం ఇంట్లోనే ఉన్నాం, దట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ యాక్సిడెంటల్ డెత్. అదే కాదు, వర్షం పడుతుంది, మీరు బయట బాల్కనీలో కూర్చొని ఉన్నారు, పిడుగు పడింది, దట్ ఈస్ ఆల్సో యాక్సిడెంటల్. సో ఇలా రకరకాలు ఉన్నాయి సార్ యాక్సిడెంటల్ డెత్. అన్ని యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ లోనే అవి మీరు కవర్ చేసుకోవచ్చు. ఎంత ఉంటుంది సార్ ప్రీమియం? ఎంత ఉంటుంది మామూలుగా అయితే? దాన్ని పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ అంటారు సార్, ఫ్యామిలీ షీల్డ్ అనేసి కూడా అంటారు. సో అదేంటంటే చాలా తక్కువలోనే వచ్చింది సార్. పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ అన్నది చాలా తక్కువగా వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25 to 30 lakh పాలసీ మీకు 2000 to 3000 రేంజ్ లోనే వచ్చేసింది, మీకు అంత తక్కువలో వచ్చింది. ఇంకా పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీలో కొన్ని ఫీచర్స్ కూడా ఉంటాయి. నేను అగైన్ మళ్ళీ కస్టమర్స్ కి చెప్పాలనుకుంటున్నాను, పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ తీసుకున్నా కానీ అది చిన్నదే కదా అనేసి మీరు తీసుకుంటున్నారు, ఓకే, బట్ ఏంటంటే దాంట్లో కూడా కొన్ని ఉంటాయి. పర్మనెంట్ టోటల్ డిజేబిలిటీ, పర్మనెంట్ పార్షల్ డిజేబిలిటీ అనేసి పీటీడీ, పీపీడీ అనేసి ఉంటాయి సార్. సో ఇవి కూడా మీరు అది ఉన్నాయా లేదా అన్నది అది కూడా అడిగి కనుక్కొని మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఇవి ఏంటంటే ఈ పర్మనెంట్ టోటల్ డిజేబిలిటీ, పర్మనెంట్ పార్షల్ డిజేబిలిటీ ఏవైతే ఉంటాయో ఇవి మీకు అంతగా అర్థం కావు, కానీ వీటిల్లో చాలా అర్థం ఉంది సార్. ఏ పాలసీ మీరు పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ తీసుకున్నా కానీ దాంట్లో నేను చెప్పాను కదా, సమ్ 25 to 30 lakh పాలసీ మీరు సమ్ 2000 to 3000 రూపీస్ లో మీరు తీసేసుకుంటారు. దాంట్లోనే ఇవి కూడా యాడ్ అయ్యి ఉంటాయి. లేకపోతే మీరు యాడ్ చేయండి అనేసి మీరు అడగాల. అడిగితే ఏంటంటే అప్పటిదాకా మీకు యాక్సిడెంటల్ డెత్ లో ఉన్న బెనిఫిట్ ఏదైతే ఉండిద్దో, ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ లో సమ్ పర్సన్ ఏదైనా చనిపోయాడు, ఆ అమౌంట్ మాత్రం వచ్చింది. బట్ వేరాజ్ ఈ రెండు కూడా ఉంటే మీకు పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పర్సన్ వర్కింగ్ పర్సన్, సో అతను యాక్సిడెంటల్ లో అతను ఒక కాలు ఒక చేయి పోయింది, ఒక కాలు ఒక చేయి పోతే అతనికి ఎంత పెద్ద లాస్ సార్. అతను మళ్ళీ పని చేయగలడా? చేయలేడు. అతను పని వెళ్ళలేడు, అతను జాబ్ లాస్ అయిపోయింది. బట్ వేరాజ్ ఇవి ఉంటే గనక మీ పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీలో ఇవి గనక మెన్షన్ చేసి ఉంటే మీ లాస్ ని కేటగరైజ్ లో చేసి వాళ్ళు దానికి మీకు పేమెంట్ చేస్తారు. దాన్ని ఆ లాస్, మీ డ్యామేజ్ ఎంతైతే జరిగిందో మీకు దానివల్ల మీకు తెలుసు కదా, మీ జాబ్ కోల్పోయారు, మీరు ఎంతైతే కోల్పోయారో ఆ లాస్ రేషియోని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి దానికి కూడా మీకు డబ్బులు ఇస్తారు. సార్ ఎంత ఇవ్వచ్చు సార్ మామూలుగా అయితే? అది అగైన్ సార్ కంపెనీ టు కంపెనీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు సార్. ఇంత అన్నది నేను చెప్పలేను, నేను చెప్పకూడదు కూడా. సో బట్ 100% ఏంటంటే మీకు డబ్బులు అయితే వాళ్ళు ఆ లాస్ రేషియో ఎంతైతే ఉండిద్దో క్యాలిక్యులేట్ చేసి మీకు ఇస్తారు. థ్యాంక్ యూ రియాజ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. దిస్ ఈస్ శ్రీను వల్లపల్లి సైనింగ్ ఆఫ్.